హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 63. ఇక్కడ ఇంట్లో ధీరజ్ వల్లి లేదు అని రాత్రంతా నిద్రపోకుండా ఉదయాన్నే కనీసం 8 గంటలు అవ్వకముందే ఇంట్లో టిఫిన్ చేయకుండా కనీసం పచ్చి మంచినీళ్లు ముట్టకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అక్కడ వల్లి కూడా రాత్రంతా ఏడ్చి ఏడ్చి అర్ధరాత్రి మెలకువ రావడంతో ధీరజ్ గుర్తుకొచ్చి ఫోన్ చేద్దామని అనుకుంది. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చి 4 తంతాడేమో అని భయపడి అతడి ఫోటోస్ చూసుకుంటూ తెల్లారే వరకు గడిపేసి తెల్లారి ఎప్పుడో మెల్లిగా నిద్రపోయింది. ఇక్కడ ధీరజ్ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంది. వల్లికి కాల్ చేయాలా వద్దా అని చూస్తూ ఉన్నాడు. కానీ కాల్ చేస్తే ఇంకా రెచ్చిపోతుందని ధీరజ్ కూడా కాల్ చేయకుండా సైలెంట్‌గా ఇద్దరికీ ఒకరికొకరు కాల్ చేసుకోకుండా ఒకరి గురించి ఒకరు బాధపడుతూ సైలెంట్‌గా ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ. ఇక ధీరజ్ ఉదయాన్నే వెళ్ళిపోవడంతో ఏమే సుభద్ర, నీ పెద్ద కొడుక్కి నీ పెద్ద కోడలు లేకపోతే ఇల్లు గుర్తుండదా? మళ్ళీ దాని దగ్గరికి పరుగు తీశాడా? అని వెటకారం ఆడుతూ వచ్చి హాల్‌లో కూర్చుంది. వాడి పెళ్ళాం ఎక్కడుంటే వాడికి అక్కడ ఉండాలి అనిపించడం సహజం కదా! అమ్మా! నాన్న కూడా అలాగే తిరిగేవాడంట కదా! ఇప్పుడు మా ఆయన నా కోసం ఉండట్లే. నా పిల్లలు కూడా అంతే. ఎవరి భార్య దగ్గర వాళ్ళకి ఉండాలి అనిపిస్తుంది. అందులో విచిత్రమేముందమ్మా? అని ఒక చురక అంటించింది సుభద్ర గారు వాళ్ళ అమ్మగారికి. నువ్వొకదానివే. నీ కోడల్ని ఒక్క మాట కూడా పడనివ్వవు. అయినా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని దానికి పుట్టింటికి వెళ్ళాల్సిన పనేముంది? ఇంటికి ఎందరో బంధువులు వస్తారు. వాళ్ళకి ఎన్ని మర్యాదలు చేయాలి? ఇవన్నీ మర్యాదలు వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతాను అనగానే నువ్వు ఊ అనడం సరే, అది పోవడం సరే. అప్పుడు అప్పుడు ఇలాంటి పద్ధతులు ఏవీ లేవమ్మా. ఇంటికి బంధువులు వస్తే వాళ్ళందరికీ చక్కగా మర్యాదలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కానీ నీ కోడలు ఉంది. పని ఎక్కడ ఎక్కువవుతుందో అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయిందా? అయినా ఆవిడ గారు పని జేయడానికి ఇక్కడ అంతగా ఏముందని చెప్పు? ఇంటి నిండా పని మనుషులే ఉన్నారు. ఇక ఆవిడకేం పని తగులుతుంది? అయినా ఆవిడని పని చేయనిస్తారా ఏంటి మీరు? ఆవిడ పని చేస్తే మీరు ఊరుకుంటారా ఏంటి? నువ్వు నీ పెద్ద కొడుకు ఆవిడ కన్నా ముందు మీకే నొప్పిలేస్తుంది కదా! అని అవును. ఇంటి నిండా ఇంతమంది పనివాళ్ళు ఉండగా నా కోడళ్ళకి ఎందుకు పని చెప్తానమ్మా? వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఊరికేనా? వాళ్ళుండగా వీళ్ళెందుకు చేయడం? అయినా నా కొడుకులు, భార్యలని కాస్త కూడా కష్టపెట్టరులే. నువ్వు కాస్త సైలెంట్‌గా ఉండు అన్నారు సుభద్ర గారు. వాళ్ళ మాటలు వింటూనే విరాజ్, భవ్య కూడా టిఫిన్ చేసి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళగానే భవ్య విరాజ్ దగ్గరికి వెళ్ళి, విరాజ్ గారు, అవును, అక్క నిజంగా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు? ఇక్కడ ఉండొచ్చు కదా! అని అడిగింది. వదిన అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళదే. చాలా రోజులవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి. నిన్న ఎందుకు వెళ్ళిందో తెలియదు కదా! ఫంక్షన్ ఒకదాని మీద ఒకటి చాలా అవుతున్నాయి. వదినకి చాలా షాపింగ్‌లు. మా వల్ల మిమ్మల్ని రెడీ చేయడం కదా! అవన్నీ వదిన మీదే పడ్డాయి కదా! ఏమైనా స్ట్రెస్ అవుతుందేమో. అందుకే ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉండడానికి, లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. అయినా వాళ్ళ అమ్మ నాన్నని చూడాలి అనిపిస్తుంది కదా తనకైనా. అందుకే వెళ్ళుంటుంది అని చెప్పాడు విరాజ్. అవునులెండి. అక్కకిక్కడ తక్కువ ఏమైనా? అక్కడ తక్కువ. నేను చూస్తున్నాను కదా! బావగారు అక్కని అలా కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు. అలాగే అత్తయ్య గారు కూడా అక్కని ఒక్క మాట కూడా పడనివ్వడం లేదు. ఒక పని చేయనివ్వడం లేదు. అక్కను ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. అక్కని ఇక్కడ ఎంత బాగా చూసుకుంటున్నారంటే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత గారం చేస్తారో కదా! పైగా ఒకే ఒక్క కూతురు. పైగా చాలా ఉన్నవారు కదా మనకన్నా. అంటే అక్క ఎంత రాణిలో ఉంటుందో అర్థమవుతుంది లెండి నాకు అంది భవ్య. ఒసేయ్! నువ్వేంటి పోయి పోయి మా వదిన మీద పడ్డావు? వదినని అన్నయ్య కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. అది కరెక్టే. నిన్ను కూడా నీ కాలు కందిపోనివ్వకుండా చూసుకుంటానే. నా మీద నమ్మకం లేదా నీకు? అని అడిగాడు విరాజ్ భార్యని దగ్గరికి లాక్కుంటూ. నేనేమైనా నమ్మకం లేదని చెప్పానా మీకు? అని భవ్య విరాజ్ మెడ చుట్టూ చేతులు వేసి అతడు దగ్గరికి లాగగానే ఏమో నమ్మకం లేదు అంటావేమో ఇప్పుడు చూపిద్దాం అనుకున్నా అంటాడు విరాజ్ కన్ను గీటుతూ. సిగ్గులేదు మీకు.
టైం చూసారా? ఇంకా 10 కూడా అవ్వలేదు. మనం ఇంతకు ముందే లేచి ఫ్రెష్ అయ్యాం. ఇక ఆఫీస్‌కి 10 రోజు వెళ్ళకూడదు అని చెప్పి మొత్తం ఇదే పనిలో ఉంటారా? కాస్తైనా సిగ్గుండాలి. బయట వాళ్ళు ఏమనుకుంటారు? మనం ఎప్పటికీ 24 గంటలు రూమ్‌లోనే ఉంటే అని అంది భవ్య. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ పని తప్ప వేరే పని ఉండదని వాళ్ళందరికీ తెలుసే. పైగా ఇక్కడ మనమే వాళ్ళందరూ పెద్దవాళ్ళు. అక్కడున్నవాళ్ళు. కాబట్టి ఎవరు ఏమనుకోరు. మనం ఇక్కడ చేసేది వాళ్ళకి తెలుసులే. కాబట్టి మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా నాకు కోఆపరేట్ చేస్తే బావుంటుంది అని నిమిషాల్లో వాళ్ళ బట్టలు నేల మీద పడేసి ఇద్దరి శరీరాలను బ్లాంకెట్‌లో దాచేశాడు విరాజ్. అతడు అంతగా ప్రేమ చూపిస్తూ ఉంటే భవ్య ఎందుకు కాదు అని అంటుంది. అతడికి రెట్టింతలు ప్రేమ ఆమె కూడా పంచుతూ ఒకరి ప్రేమలో ఒకరు తడిసి ముద్దయి మునిగిపోతూ ఉన్నారు. వాడేమో పెళ్ళాం కొంగు పట్టుకొని సిగ్గు లేకుండా అత్తారింటికి వెళ్ళొచ్చు. వీడేమో కొత్తగా పెళ్ళయింది కదా అని పెళ్ళాన్ని వదలకుండా 24 గంటలు రూమ్‌లోనే ఉంటున్నాడు. ఏంటో అమ్మా వీళ్ళ యవ్వరాలు అని పెద్ద మనవడిని, చిన్న మనవడిని కలిపి తిట్టుకొని కిచెన్‌లో ఉన్న జీడిపప్పు డబ్బా తీసుకొని ఆమె రూమ్‌లోకి వెళ్ళి అవి అయిపోయే వరకు నములుతూ ఉంది. తోడుకి మనవరాలు కూడా లేదు కదా! ఆ రోజు కాలేజీకి వెళ్ళడంతో ఒకతే ఆ జీడిపప్పులు అన్నీ ఖాళీ చేసేసింది ఇంద్రాణి. చక్కగా మళ్ళీ ఆమె కదలకుండా పనివాళ్ళే ఆవిడకు అవసరమైనవన్నీ టైమ్ టు టైమ్ తీసుకువెళ్ళి ఇస్తారు కాబట్టి ఇంకా దిట్టంగా తయారైంది ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇంద్రాణి. ఉదయాన్నే పడుకోవడంతో అస్సలు మెలకువ రాలేదు వల్లికి. అరవింద్ గారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూతురుతో మాట్లాడదామని వచ్చారు. కానీ వల్లి ఇంకా నిద్రలేవకపోవడంతో కూతురు నుదుట ముద్దు పెట్టుకొని నేను వచ్చాక మాట్లాడతానులే కవిత. వల్లిని పడుకోనివ్వు సరేనా? తను ఎంతసేపు పడుకుంటే అంతసేపు తన నిద్ర డిస్టర్బ్ చేయకు అని భార్యకి వార్నింగ్ ఇచ్చి మరి అరవింద్ గారు వెళ్ళిపోతే క్రాంతి కూడా చెల్లిని ఒకసారి వచ్చి చూసుకొని వల్లి తల నిమిరి అతడు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అరవింద్ గారి వెనకాలే. చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయిన వల్లి మెల్లిగా 12 గంటలకు నిద్ర లేచి టైం చూసి వామ్మో ఇంతసేపు పడుకున్నాను. మా అత్తారింట్లో అయితే త్వరగానే మెలకువ వస్తుంది. ఇక్కడేంటో ఇంతసేపు పడుకున్నాను అని మెల్లిగా లేచి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని రెడీ అయి కిందికి వెళ్దాం అనుకొని తన మొబైల్ తీసి మనసు ఉండబట్టలేక ధీరజ్కి కాల్ చేసింది. మనోడు ఫోన్‌లో అక్కడ వల్లి నుండి ఫోన్ వస్తా కనిపించడంతో వెంటనే ఆత్రంగా లిఫ్ట్ చేయాలి అనుకున్నాడు. కానీ మన వాడికి ఫుల్లుగా కోపం గుర్తొచ్చేసింది. వల్లి అతడి మాట కాదు అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కదా! అందుకే మనోడు లిఫ్ట్ చేయదలుచుకోలేదు. అలా వల్లి 4, 5 సార్లు ఫోన్ చేసినా కూడా అస్సలు లిఫ్ట్ చేయలేదు. వెధవ. పెద్ద కథలు పడుతున్నాడు. మా ఇంటికి వెళ్ళే అంత స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఇప్పుడు చేయకపోతే పోరా! నువ్వే 4 రోజులు నేను మీ ఇంటికి రాకపోతే నువ్వే అప్పుడు నా దగ్గరికి వస్తావు. అప్పుడు చెప్తాను నీ సంగతి అని తిట్టుకుంది. కానీ ధీరజ్ మీద బెంగ మాత్రం ఫుల్లుగా ఉంది వల్లికి. ఇటు ధీరజ్‌కి కూడా అంతే బెంగగా ఉంది. వల్లిని చూడాలి అని, తన దగ్గరికి వెళ్ళాలి అని. కానీ అవన్నీ పక్కకు పెట్టేసి వర్క్ ఫుల్‌గా ఉండడంతో వర్క్ చేస్తూ వల్లి ఆలోచనలని కాసేపు పక్కన పెట్టాడు. కానీ ఏం పని చేస్తున్నా, ఏం చేస్తున్నా అతడి ఆలోచనలో ముందుగా వల్లీనే వస్తుంది. దీనమ్మ! ఇది నన్ను సరిగ్గా పని కూడా చేసుకోనివ్వడం లేదు. ఇది ఇంట్లో ఉండే నాకింత స్ట్రెస్ ఉండేదా? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు పిచ్చి లేపుతుంది. ఇది నా దగ్గర లేకపోతే నాకు వర్క్ పైన కాన్సంట్రేషన్ కూడా కుదరలేదు. ఎలా మాయ చేశావే ఇంతలా నన్ను నువ్వు? ఒక్కరోజు పక్కన లేకపోతే అసలు ఏం చేయాలి అనిపించడం లేదు. కుక్కపిల్లలా తిప్పుకుంటున్నావు కదా నీ వెనక. ఇప్పుడు నేను అన్నీ వదిలేసి నీ దగ్గరికి వస్తే సిగ్గుందా అని అంటావు. అందుకే నువ్వొచ్చే వరకు నేను రాను. నువ్వే రావాలి నా దగ్గరికి. అంతే తప్పితే నేను రాను నీ దగ్గరికి. ఎన్ని రోజులు ఉంటావో ఉండు మీ అమ్మగారి ఇంటి దగ్గర. ఈ టెన్షన్ ఎంత పాటిదిలే పడతాను. నువ్వెన్ని రోజులు అక్కడ ఉంటే నేనిక్కడ అన్ని రోజులు టెన్షన్ పడతానులే అని వల్లి ఆలోచనలతోనే తన వర్క్ అంతా ముగించుకొని రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్ళాడు.
ముందే వెళ్తే మళ్ళీ వల్లికి మిస్ అవుతాను అని అతడికి తెలుసు కాబట్టి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.